सकल प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं पिताम्बे च पार्वती माता च पार्वती देवी पितादे ఇప్పుడే రాబోయే మాట బాగా చేసిన కుర్చీలు బాగున్నాయి మీరు కూడా బాగా గారు కూడా మైసూరు సత్యనారాయణ స్వామి డ్యూటీ క్షేత్రంగా మొదలు సాధించారు. మీరు కూడా మన చిటిపాలెం భక్తగ్రామం వారికే భక్తగ్రామం వారికే బెదిపెట్టండి. గంగాధర బెదిపెట్టి చిరు సన్మానం మాకు లాస్ట్ టైం చెప్పింది ఎవరి గురించి ఒకళ్ళ ఉన్నారు చెప్పింది ఎవరి గురించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గారు జై శ్రీరామ్ దండపై చేస్తాం అమ్మ దండపై చిట్టిపాలెం భక్త సంఘం వారికి చిన్న సన్మానం అండి. మాకు మీకు ముగ్గురికి కూడా కలిసి ఒక విషయం చెప్పాలి. ప్రతి నెల 2వ శనివారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వీళ్ళు మేము భగవద్గీత పారాయణ చేస్తాం. అలాగే ప్రతి నెల శుద్ధ ఏకాదశి రోజున చిట్టిపాలెంలో ఒక ఇంటి దగ్గర పారాయణ చేస్తాం. ఇలా కాదు ఇలా మిగిలింది నెల 1వ 2వ చేస్తూనే ఉంటాం. మేము మా పద్ధతులు అదే స్వామి అనంత భగవద్గీత పారాయణ చేయడం మొదలెట్టించారు. జ్ఞాన నిరాకరణ మండపం మీద ఒకసారి స్వామి వారి నుంచి నేర్చుకున్నాను. వైరాగ్యం చేయలేదు. అలా కూర్చొని చదువుతుంటే అక్కడ వచ్చి ఈ మండపం మీద అందరితో పాటు వేద పండితులు గ్రంథం చదువుతున్న పండితులతో పాటు సామాన్య వారితో పాటు చదువుతారా అన్నారు. ఏంటంటే నా స్థాయి ఏంటి నేనే పండితులు పక్కన చూపించాలని అప్పుడు అనిపించింది. ఈ దీన్ని సాధించి తీరాలి. కబడ్డీ గారు మనం ఒక దానికి ఒక పట్టుదలగా పెట్టి దీని ఇంకోటి ప్రతి ఒక్కరికి ఒక మకరంగం ఉంది. ఇంకోటి అన్ని కులమత భేదాలు లేకుండా ఆచరించవలసిన ఈ గ్రంథాన్ని ఇది ఇంకోటి ప్రతి భగవద్గీత ప్రతి దేనికి ఒక భగవద్గీత మాత్రమే ఉంటుంది. గీతా జయంతి ఇంకోటి మీరు రోజు ఒంటి మీద స్నానం చేస్తే ఏమవుతుంది? కానీ భగవద్గీత అమృతంలో స్నానం చేస్తే మీ లోపల ఉండేటువంటి అహంకారం మన రోజు చదవడం లేదండి. దాన్ని ఆచరణలో పెట్టారు. నేను ఇందాక ఆయనకి కోపం వచ్చింది. నేను ఏమన్నాను ఒక్కడ పెరగండి ఆయన నాకు చెప్పరు కదా. మీరు ఇష్టం ఫాలో అవుతే ఫాలో అండి. అది నేను ఏమన్నాను ప్రతి అధ్యాయానికి శ్లోకము వస్తుంది అన్నది. అంతకంటే ఏమలేదండి. మీ ఇష్టం అయితే ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో అవ్వచ్చు. అది మీ ఇష్టం కాదు. ఏమంటే మీ పద్ధతి ఇది మా పద్ధతి కాదు అని అన్నారు. నేను ఏమన్నానండి బాబు ఇది వస్తుంది అన్నా. నీకు తెలియడానికి ఇష్టమైతే చదవచ్చు లేకపోతే ఎందుకు అనుకోండి. మీరు చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు మీకు తెలియదు కదా. ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంటే మీనింగ్ ఏంటి? సర్వధర్మాలను నీకే వదిలేస్తున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నిన్నే
అతి ధర్మాల్లో కన్నా మన హిందూ ధర్మమే సనాతనమే. అటువంటి సనాతన ధర్మాన్ని అందులో కృష్ణుడు పుట్టిన దేశం ఈ భారతదేశం, ఎక్కడా లేని భగవద్గీత పుట్టిన దేశం ఈ భారతదేశం. అటువంటి భగవద్గీతను పట్టుకోవడం అదృష్టం, చదవడం ఇంకా అదృష్టం. దాంట్లో నిరంతరం రోజుకు ఒక అధ్యాయం చేస్తే భగవద్గీత ప్రతి అధ్యాయాన్ని చదవడం వల్ల ఈ ఉపయోగం ఉంది, ఈ అధ్యాయం చదవడం వల్ల ఈ ఉపయోగం ఉంది అన్నారు. ఇంకా చదివా చూడండి, విశ్వరూప సందర్శన యోగాన్ని చదివిస్తే దాని కానీ ఏకాగ్రతగా కానీ చదివితే స్వామి మనకు కనిపిస్తారు. అనేక వక్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. సంజయుడు చెప్పాడు ఈ విషయం. అనేక వక్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. అది అలా చదవాలండి. చదవమంటే చదివేశాం, ముగ్గురు పట్టేసామంటే పట్టేసాం. మేము కూడా బైహార్ట్ చేసేసామంటే చేయడం కాదండి. ఇప్పుడు నేను చెప్పామంటే ఒక చోటుకి చెప్పగలిగానంటే దాంట్లో ఒత్తులు ఉంటాయండి. ఆ ఒత్తులు మహాప్రాణాలు అంటారు. దాన్ని వదిలితే దాని మీనికి వదిలి మారిపోతుంది. ఇది ప్రజలు చెప్పాలని మనం విమర్శించడం చేస్తుంది. ఏమనుకుంటారు క్షమించండి సార్, మీరు భగవద్భక్తులు అస్సలు అంటే భగవద్భక్తులు భాగవతోత్తములను విమర్శించితే పరమాత్ముడిని విమర్శించినట్టు. భాగవతోత్తములు అంటే భగవద్భక్తులు విమర్శించకూడదు అన్నమాట. వాళ్ళని విమర్శిస్తే పరమాత్మని విమర్శించినట్టు. అన్నిదా మీ బాహువులు ఉదరములు ముఖములు నేత్రములు అసంఖ్యాకములు మీ అనంత రూపము సర్వతోముఖముగా వెలుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితలకు మహాత్మామైన మీ దివ్య రూపములకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకున్నాను. కిరీటినం కరుణం చక్రిణం చ తేజోరాశిం సర్వశోభిమంతం కల్లామి కాకృతిరిక్షం సమంతాత్ జ్ఞానాత్మప్రమేయం పాఠరం పరమం వేదితవ్యం స్వస్య పరం విధానం పరమే శాస్త్రధర్మభక్త సనాతనత్వం పురుషోత్తమోని అనాదిమధ్యంతమనంతవీర్యం అనంతమహోక్ష శిశూర్యదేశం పరదామికాం దీప్తహుతాసమత్రం స్వతేజసా విశ్వమిదం తపంతం వ్యావాసృతిర్యారితమప్రరభి వ్యాప్తం త్వయేకేన దశశ్చ సర్వాః దృష్టాద్భుతం రూపమిదం తీసే ముందే దేవుళ్ళందరినీ కొట్టేసారు. సంఘావిశంతి కేచిద్గీతా ప్రాంజలయో గృహంతి స్వస్తి